హలో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఇప్పటి యువతకు ప్యారిస్ ఎడ్యుకేషన్ అనేది ఒక కళ. ఎందుకంటే ప్యారిస్ లో చదవడం వల్ల కేవలం డిగ్రీ మాత్రమే కాదు, కొత్తగా ఆలోచించే తీరును, గ్లోబల్ ఎక్స్పోజర్ ను, కెరీర్ లో అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కూడా పొందుతారు. చాలా మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వైపు చూసే సమయంలో యూరప్ అనేది కూడా ఒక గ్లోబల్ ఆప్షన్ అని చాలా మందికి ఇంకా తెలియదు. ఎందుకంటే యూరప్ అనే విషయం మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న యూనివర్సిటీలు ప్రపంచ ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉంటాయి. స్కాలర్షిప్లు ఎక్కువ. కొన్ని దేశాల్లో ట్యూషన్ ఫీజు కూడా లేకుండా చదివే అవకాశం ఉంటుంది. అలాగే లైఫ్ స్టైల్, కల్చర్, డైవర్సిటీ కారణంగా అక్కడ చదవడం అంటే ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఉండొచ్చు, యూరోప్ లో ఎలాంటి విద్యా వ్యవస్థ ఉంటుంది, ఇండియన్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్లు ఎలా దొరుకుతాయి, ఏ దేశాలు బెస్ట్, ఏ కోర్సులు ఎక్కువ డిమాండ్ లో ఉంటాయి, చదువుకుంటున్నప్పుడు పార్ట్ టైం జాబ్స్ అవకాశాలు ఉంటాయా, చదువు పూర్తయ్యాక యూరోప్ లో ఉద్యోగం దొరుకుతుందా, అన్నీ కూడా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ గా తెలుసుకుందాం. మరి ఆలస్యం లేకుండా యూరోప్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండియన్ స్టూడెంట్స్ కి ఉన్న అవకాశాలు అనే ఈ టాపిక్ ని మొదలు పెడదామా? ఇప్పుడు మొదట మనం తెలుసుకోవాల్సింది యూరప్ ను ఎందుకు ఎంచుకోవాలి. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటి యూరప్ అనేది. మొదటగా యూరప్ అనేది చరిత్ర పరంగా కూడా విద్య, సైన్స్, కల్చర్, ఆర్ట్స్ సెంటర్. జర్మనీ అంటే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఫ్రాన్స్ అంటే ఆర్ట్స్ అండ్ ఫ్యాషన్, నెదర్లాండ్స్ అంటే బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, స్వీడన్ అండ్ ఫిన్లాండ్ అంటే ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలైతే ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ మెడిసిన్. ఇలా ప్రతి దేశం ఒక ప్రత్యేక రంగంలో స్పెషలైజేషన్ అయి ఉంది. రెండో కారణం అనుకూలమైన ట్యూషన్ ఫీజులు. అంటే అమెరికా, ఆస్ట్రేలియాలతో పోలిస్తే యూరోప్ లో ఫీజులు చాలా తక్కువ. జర్మనీ లాంటి దేశాల్లో అయితే పబ్లిక్ యూనివర్సిటీల్లో ట్యూషన్ ఫీజు పూర్తిగా ఫ్రీ కూడా ఉంటుంది. స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. మూడో కారణం గ్లోబల్ ర్యాంకింగ్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. క్యూఎస్ అండ్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ లో చాలా యూరోపియన్ యూనివర్సిటీలు టాప్ 200 లో ఉంటాయి. రీసెర్చ్ ఫెసిలిటీస్, మోడర్న్ ల్యాబ్స్, ప్రాక్టికల్ లెర్నింగ్ మోడల్స్ వల్ల స్టూడెంట్స్ కి వరల్డ్ క్లాస్ ఎక్స్పోజర్ వస్తుంది. నాలుగో కారణం లైఫ్ స్టైల్ అండ్ కల్చరల్ ఎక్స్పోజర్. యూరప్ అనేది మల్టీ కల్చరల్ హబ్. ఇండియాకి చెందిన వాళ్ళు అక్కడ చాలా మంది ఉంటారు. స్టూడెంట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ట్రావెల్ ఫెసిలిటీస్ వల్ల చాలా అఫోర్డబుల్ అకామిడేషన్ దొరుకుతుంది. ఐదో కారణం కెరీర్ ఆపర్చునిటీస్. యూరప్ లో చదివాక పోస్ట్ స్టడీ వర్క్ వీసా దొరుకుతుంది. హెల్త్ కేర్, ఐటీ, ఇంజనీరింగ్, బిజినెస్, రీసెర్చ్, బ్యాంకింగ్ రంగాల్లో మంచి డిమాండ్ ఉంది. యూరోపియన్ కంట్రీస్ లో ఒక దేశంలో చదివిన తర్వాత ఇంకో దేశంలో సెటిల్ అయ్యే అవకాశము ఉంటుంది. అందుకే చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ యూరోప్ ఇప్పుడే బెస్ట్ ఆప్షన్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం దీని తర్వాత భాగంలో యూరోప్ లో విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది అనే విషయం గురించి చర్చిద్దాం. అయితే ఇప్పుడు వచ్చేసింది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. యూరోప్ లో విద్యా వ్యవస్థ ఇది ఎందుకు ప్రత్యేకం? మన ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ తో పోలిస్తే ఏం తేడా ఉందో తెలుసుకుందాం. బొలోనా ప్రాసెస్ అంటే యూరోప్ మొత్తం ఒక స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది. దీన్ని బొలోనా ప్రాసెస్ అంటారు. అంటే ఏ దేశంలో చదివిన క్రెడిట్స్, సెమిస్టర్, డిగ్రీస్ అన్ని ఒకే విధంగా ఉంటాయి. ఒకే దేశం నుండి ఇంకో దేశానికి క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యూజీ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఎక్కువగా 3 సంవత్సరాలు, కొన్ని దేశాల్లో 4 సంవత్సరాలు. ప్రాక్టికల్ ప్లస్ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ 1 నుంచి 2 సంవత్సరాలు. రీసెర్చ్ ఓరియంటెడ్ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. డ్యూయల్ డిగ్రీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒకే సమయంలో రెండు కంట్రీస్ లో చదివే అవకాశము ఉంటుంది. పిహెచ్డి ఆర్ డాక్టరేట్ స్టడీస్ అంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. రీసెర్చ్ అండ్ ఫండింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ వల్ల రియల్ టైమ్ రీసెర్చ్ స్టూడెంట్స్ కి పాల్గొనే అవకాశం ఉంటుంది. లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుంటే చాలా కోర్సులు ఇప్పుడు ఇంగ్లీష్ లోనూ ఆఫర్ చేస్తున్నారు. కానీ స్థానిక భాషల్లో అంటే జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్ కూడా కోర్సులు ఉంటాయి. ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్ వల్ల ఇండియన్ స్టూడెంట్స్ కి పెద్దగా లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. ప్రాక్టికల్ లెర్నింగ్. యూరోప్ లో రోల్ లెర్నింగ్ కన్నా ప్రాక్టికల్ అండ్ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ప్రాధాన్యం ఇస్తారు. ఇంటర్న్షిప్, అప్రిసియేషన్షిప్ కంపల్సరీగా ఉండే కోర్సులు కూడా ఉంటాయి. ఉదాహరణకు జర్మనీలో ఇంజనీరింగ్ చదివే వాళ్ళు పెద్ద ఎంఎన్సీలలో ఇంటర్న్షిప్ చేసే అవకాశము ఉంటుంది. అంతర్జాతీయ విద్యార్థులకు ప్రత్యేకంగా ఏ సౌకర్యాలు ఉంటాయంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆఫీస్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ఎక్స్చేంజ్ ఈవెంట్స్, స్టూడెంట్ అసోసియేషన్స్. ఉదాహరణకు ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్. మొత్తం మీద యూరప్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది స్కిల్ బేస్డ్, రీసెర్చ్ ఓరియంటెడ్ మరియు ప్రాక్టికల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం దీని తర్వాత భాగంలో యూరప్ లో టాప్ దేశాలు అండ్ బెస్ట్ కోర్సులు ఏవి అన్నది డీటెయిల్డ్గా చూద్దాం. జర్మనీ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. పబ్లిక్ యూనివర్సిటీస్లో ట్యూషన్ ఫీజు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది.
మెకానికల్ అండ్ ఆటోమేటివ్, రోబోటిక్స్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఉంటుంది. డిఏఏడి జర్మన్ అకాడమిక్ ఎక్స్చేంజ్ సర్వీసెస్ స్కాలర్షిప్ ద్వారా చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ ప్రయోజనం పొందుతున్నారు. పార్ట్ టైం జాబ్స్ ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రాన్స్ అనేది ఫ్యాషన్, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ వరల్డ్ కి హబ్ అని చెప్పవచ్చు. ప్యారిస్ లో బిజినెస్ స్కూల్స్, హెచ్ఈసి ప్యారిస్ వంటి ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీలు. అయితే ఈఫిల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. ఫ్రెంచ్ భాష నేర్చుకోవడం అడ్వాంటేజ్ అవుతుంది. నెదర్లాండ్స్ అనగానే అగ్రికల్చరల్, వాటర్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ బిజినెస్ లో వరల్డ్ లీడర్ అవుతుంది. కోర్సెస్ ఎక్కువగా ఇంగ్లీష్ లో ఉంటాయి. అయితే స్వీడన్ అండ్ ఫిన్లాండ్ అనగానే ఇన్నోవేషన్, క్లీన్ ఎనర్జీ, టెక్నాలజీ స్టార్టప్స్లలో ఈ దేశాలు ముందుంటాయి. రీసెర్చ్ ఓరియంటెడ్ మాస్టర్స్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఎక్కువగా జరుగుతాయి. స్వీడన్ అనేది ఐకియా, వోల్వో లాంటి కంపెనీలు ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్లకి పెద్ద ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. ఇటలీ అనేది ఆర్కిటెక్చర్, ఆర్ట్స్, హిస్టరీ, ఫ్యాషన్, మెడిసిన్ లో వరల్డ్ ఫేమస్ అని చెప్పవచ్చు. ట్యూషన్ ఫీజ్ ఎఫర్టబుల్ గా ఉంటాయి. ఇండియన్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తుంది. స్పెయిన్ టూరిజం, హాస్పిటాలిటీ, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, మెడిసిన్ లో టాప్ ప్రోగ్రామ్ అండ్ ఎఫర్టబుల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఉంటుంది. స్పానిష్ భాష నేర్చుకోవడం కెరియర్ కి స్కోప్ ను పెంచుతుంది. ఆస్ట్రియా, బెల్జియం, నార్వే, డెన్మార్క్ వంటివి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ లో ముందంజలో ఉన్నాయి. యూకే టెక్నికల్లీ ఇప్పుడు ఈ యూరోప్ లో లేకపోయినా యూరోప్ లోనే ఉండడం వల్ల కూడా చాలా మంది యూకేని కూడా కన్సిడర్ చేస్తారు. మొత్తం మీద యూరోప్లో ప్రతి దేశం ఒక స్పెషలైజేషన్కి కలిగి ఉంది. ఇంజనీరింగ్ కోసం జర్మనీ, బిజినెస్ అండ్ ఫ్యాషన్ కోసం ఫ్రాన్స్, అగ్రికల్చర్ అండ్ లాజిస్టిక్స్ కోసం నెదర్లాండ్స్, ఇన్నోవేషన్ అండ్ క్లీన్ ఎనర్జీ కోసం స్వీడన్ అండ్ ఫిన్లాండ్, ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ కోసం ఇటలీ, మెడిసిన్ అండ్ హాస్పిటాలిటీ కోసం స్పెయిన్. అందుకే యూరోప్లో హయ్యర్ స్టడీస్ కోసం అనుకోవడం అంటే ఒకటి కాదు, అనేక ఆప్షన్స్ ఉండడం. ఇప్పుడు మనం దీని తర్వాత భాగంలో ఇండియన్ స్టూడెంట్స్ ఉన్న అవకాశాలు అంటే ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు యూరోప్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ టాప్ దేశాలు చూసాం. ఇక ఇప్పుడు చూద్దాం ఇండియన్ స్టూడెంట్స్ యూరోప్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది. యూరోప్లో చాలా దేశాల్లో లో ట్యూషన్ ఫీజ్ లేదా నో ట్యూషన్ ఫీ పాలసీ ఉంటుంది. అంటే జర్మనీ వంటి దేశాల్లో పబ్లిక్ యూనివర్సిటీస్లో ఫీజు అనేది ఫ్రీగా ఉంటుంది. స్కాలర్షిప్స్ కూడా చాలానే ఉన్నాయి. అయితే యూరోప్లో 2-3 దేశాల్లో ఒకే కోర్స్ చదివే అవకాశం ఉంటుంది. డిఏఏడి అంటే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోసం, ఈఫిల్ ఫినాన్స్ అనేది బిజినెస్ అండ్ ఆర్ట్స్ కోసం, హాలాండ్ స్కాలర్షిప్ అలాంటి ఎన్నో స్కాలర్షిప్లు మనకి ఫినాన్షియల్ గా సపోర్ట్ని ఇస్తాయి. ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ప్రత్యేకంగా ఇవ్వబడతాయి. పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యూరోప్లో ఎక్కువ దేశాలు స్టూడెంట్స్ కి 20 గంటల నుండి వారానికి పనిచేసే అనుమతి ఇస్తుంది. ఐటీ, హాస్పిటాలిటీ, రీటైల్, ట్యూటరింగ్, డెలివరీ జాబ్స్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పవచ్చు. లివింగ్ ఎక్స్పెన్సెస్ తీర్చుకోవడానికి ఇవి చాలా సహాయపడతాయి. పోస్ట్ స్టడీ వర్క్ వీసా గురించి తెలుసుకుందాం. చదువు పూర్తయ్యాక 1 నుంచి 2 సంవత్సరాల వరకు స్టే బ్యాక్ ఆప్షన్ ఇస్తారు. ఉదాహరణకు జర్మనీలో 18 months పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఉంటుంది. నెదర్లాండ్స్ లో 1 year ఓరియంటేషన్ వీసా, స్వీడన్ లో 1 year ఎక్స్టెన్షన్ వీసా ఉంటుంది. ఈ సమయంలో స్టూడెంట్స్ ఫుల్ టైమ్ జాబ్స్ వెతికి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కెరీర్ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే యూరోప్ లో స్టీమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో స్కిల్డ్ వర్కింగ్ ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఐటీ, డేటా సైన్స్, ఏఐ, రీన్యూయబుల్ ఎనర్జీ, హెల్త్ కేర్, బిజినెస్ అండ్ ఫినాన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగాల్లో చాలా బాగా డిమాండ్ ఉంటుంది. యూరోపియన్ కంట్రీస్ లో చదివితే ఒకే దేశం నుంచి ఇంకొక దేశంలో జాబ్ సెర్చ్ చేయడం కూడా సులభమవుతుంది. ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ద్వారా అంటే ఐఎస్సిఏ ద్వారా సపోర్ట్ సిస్టమ్ గా ఉంటుంది. మల్టీ కల్చరల్ ఎన్విరాన్మెంట్ లో చదవడం వల్ల గ్లోబల్ ఫ్రెండ్స్ నెట్వర్క్ ఏర్పడుతుంది. ట్రావెల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చాలా దేశాల్లో చదివిన తర్వాత పర్మనెంట్ రెసిడెన్స్ అంటే పిఆర్ కోసం అప్లై చేయవచ్చు. ఉదాహరణకు జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ లో 4 నుండి 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత పిఆర్ దొరుకుతుంది. కెరియర్ గ్రోత్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. మొత్తం మీద యూరోప్ లో చదివే ఇండియన్ స్టూడెంట్స్ కి లో కాస్ట్ ఎడ్యుకేషన్, స్కాలర్షిప్స్, పార్ట్ టైం జాబ్స్, స్టే బ్యాక్ వీసాస్, గ్లోబల్ కెరియర్ ఆపర్చునిటీస్ అన్నీ లభ్యమవుతాయి. ఇప్పుడు చివరిగా చూద్దాం యూరోప్ లో చదవడానికి ఎలా అప్లై చేయాలి అన్న విషయం గురించి. అంటే ఏమేమి రిక్వైర్మెంటో చూద్దాం. అర్హతలు ముందుగా అండర్ గ్రాడ్యుయేట్ కోసం 12th కంప్లీట్ చేసి ఉండాలి. మంచి అకాడమిక్ పర్సంటేజ్ అయి ఉండాలి. మాస్టర్స్ కోసం యూజీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే IELTS, TOEFL ఎక్కువ యూనివర్సిటీలు కంపల్సరీ చేశాయి.
కొన్ని దేశాల్లో స్థానిక భాష అంటే జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ తెలిసి ఉంటే అదనపు ప్లస్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లై చేయాలి. కొన్ని దేశాల్లో సెంట్రలైజ్డ్ అప్లికేషన్ సిస్టమ్ ఉంటుంది. ఉదాహరణకు జర్మనీలో యూని అసిస్టెంట్. డాక్యుమెంట్ ఏమేమి అవసరం అవుతాయంటే అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, లెటర్స్ ఆఫ్ రికమెండేషన్స్, రెజ్యూమ్ అంటే కరికులం వీటా, పాస్పోర్ట్ కాపీ, ఇంగ్లీష్ టెస్ట్ స్కోర్స్. అలాగే స్కాలర్షిప్ అప్లికేషన్ యూనివర్సిటీ స్కాలర్షిప్స్ తప్ప మిగతా వాటన్నిటికి కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. వీసా ప్రాసెస్ ఏంటంటే అడ్మిషన్ లెటర్ వచ్చాక స్టూడెంట్స్ వీసా అనేది నేషనల్ వీసా కోసం అప్లై చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్, అకామిడేషన్ డీటెయిల్స్ చూపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది 6 నుంచి 12 మంత్స్ ముందే స్టార్ట్ చేయండి. ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ డెడ్ లైన్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల డైలీ లైఫ్ కూడా ఈజీ అవుతుంది. కెరియర్కు స్కోప్ పెరుగుతుంది. మరి ఫ్రెండ్స్, మొత్తం వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే యూరప్ ఎందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం బెస్ట్ ఆప్షన్ అని, అక్కడ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా ఉంటుందనేది, ఏ దేశాలు ఏ కోర్సుల్లో టాప్ అని, మరియు ఇండియన్ స్టూడెంట్స్కి ఉన్న స్కాలర్షిప్స్ అండ్ పార్ట్ టైం జాబ్స్, పోస్ట్ స్టడీ వర్క్ వీసాల గురించి తెలుసుకున్నాం. అలాగే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకున్నాం. మొత్తం మీద యూరప్ స్టూడెంట్స్ కోసం ఎఫోర్డబుల్, క్వాలిటీ, గ్లోబల్ కెరియర్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే యూరప్లో చదవడం అంటే జీవితానికి ఒక కొత్త దిశ అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మరొక వీడియోలో కలుద్దాం.